హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు. ఈరోజు మనం గసగసాలతో కమ్మగా గసగసాల కూర వండుకొని తినేద్దామా అండి. ఈ గసగసాల కూరని కొంతమంది అంటే డెలివరీ అయినప్పుడు బాలింతలకు కానీ, లేకపోతే జ్వరం వచ్చిన వాళ్ళకి కానీ, లేకపోతే మోషన్స్ అవుతున్న వాళ్ళకి కానీ పత్యం కూరలో పెట్టాలని అంటారు కదండి. పేషెంట్స్కే ఈ కూర పెడుతున్నారంటే మామూలుగా మనం తింటే ఎంత మంచిదో ఆలోచించండి. గసగసాలు తినడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటే వారంలో ఒక్క రోజైనా ఈ కూర వండుకొని తింటామండి. కూర వండుకుంటూ గసగసాల వల్ల ఉన్న ప్రయోజనాలన్నీ తెలుసుకుందామా అండి. మనం ఇక్కడ గసగసాలు ఎన్ని తీసుకున్నామో దానితో సమానంగా వెల్లుల్లిపాయలు తీసుకుంటున్నామండి. ఈ కూరలో ఉన్న గొప్పతనమే అదండి. గసగసాలతో సమానంగా వెల్లుల్లిపాయలు తీసుకోవడం వల్ల మన హెల్త్కి మంచిది, కూర టేస్ట్ బాగుంటుందండి. ఇక్కడ గసగసాల కూరకి కావలసినవి గసగసాలతో పాటు ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలండి. నేను ఈరోజు ఈ కప్పుతో గసగసాలు తీసుకున్నాను కదండి. దీనికి 2 ఉల్లిపాయలు తీసుకున్నాను అనమాట. 2 ఉల్లిపాయలతో కట్ చేసుకున్న ముక్కలు. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకోవడం వల్ల కూరకి గ్రేవీ పెరుగుతుందండి. మనం కూర కలుపుకోవడానికి గ్రేవీ వస్తుందన్నమాట. ఇక్కడ నేను తీసుకున్న గసగసాలకి 4 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. ఈ కారం సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవడమేనండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందు గసగసాలు, దాంతోపాటు వెల్లుల్లిపాయలు, తర్వాత ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకొని మిక్సీ పెట్టుకోవాలండి. ఈ కూర టేస్ట్ ఇంకా బాగుండాలంటే రోట్లో వేసి దంచుకుంటే ఇంకా బాగుంటుందండి. కాకపోతే గసగసాలు ఇప్పుడు మనం వేసినవన్నీ బాగా మెత్తగా అవ్వాలన్నమాట. అందుకే ఇది నేను మిక్సీలో వేస్తున్నాను. మనం ఈ పేస్ట్ని చాలా మెత్తగా పట్టుకోవాలండి. అప్పుడే గసగసాల కూర టేస్ట్ బాగుంటుందన్నమాట. చూడండి, మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఎలా ఉందో. ఎండుమిరపకాయలు కూడా వేసి మిక్సీ పట్టాం కదండి, మంచి కలర్ఫుల్గా ఉంది కదండి. మీకు పేస్ట్ మెత్తగా అవ్వలేదనిపిస్తే కొంచెం నీళ్లు పోసుకొని మెత్తగా అయ్యేలాగా మిక్సీ పట్టుకోండి. మేము కూడా కొంచెం నీళ్లు పోస్తూ ఇలా మిక్సీ పట్టామండి. ఈ కూరలోకి చింతపండు పులుసు కూడా పోస్తామండి. కూర వండే లోపల మనం చింతపండు కూడా నానుతుంది కాబట్టి ఇప్పుడు కొంచెం చింతపండుని నీళ్లు పోసి నానబెట్టుకోవాలండి. ఇది నానే లోపల మనం తాలింపు వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని, ఇక్కడ నువ్వుల నూనె వేసి కూర వండుకుంటే చాలా బాగుంటుందండి. అందుకే మేము నువ్వుల నూనె వేసాం. అది వేడయ్యాక కొన్ని వెల్లుల్లిపాయ రేకులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, దాంతోపాటు కరివేపాకు, ఇంగువ అండి. ఇవి వేస్తే సరిపోతుందనమాట. ఆ తాలింపు ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న గసగసాల పేస్ట్ను వేసుకోవాలండి. మిక్సీ జార్లో ఇంకా ఉండిపోతుంది కదండి, దానిలో కొంచెం నీళ్లు పోసుకొని ఇదిగోండి ఇలాగ ఇందులో పోసేసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవటమేనండి. ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అయితే ఇవి గసగసాలు కదండి, ఊరికనే అడుగంటుతూ ఉంటుంది. తిప్పుతా పొయ్యి దగ్గరే ఉండి కూర వండుకోవాలండి. కొంచెం మనం పక్కకు వెళ్ళినా ఊరికనే అడుగంటుతుంది. ఇది కొంచెం ఫ్రై అయ్యాక రుచికి సరిపడా ఉప్పు అండి. ఉప్పు కూడా వేసుకున్నాక ఇంకొంచెంసేపు ఫ్రై చేసుకున్నాక ఆయిల్ చూడండి పైకి తేలుతుంది అనిపిస్తుంది కదా, ఈ టైంలో మనం చింతపండు పులుసు పోసుకోవాలండి. ఇక్కడ కొంతమంది మనం గసగసాలన్నీ మిక్సీ వేసుకున్నప్పుడే చింతపండు కూడా వేసుకొని మిక్సీ వేసేసుకుంటారనమాట. అదొక టేస్ట్ వస్తుందండి. ఇలాగా గసగసాలు ఉడికిన తర్వాత చింతపండు పులుపు వేసి ఉడకబెట్టుకుంటే ఇదొక టేస్ట్ వస్తుందండి. ఈ టేస్ట్ బాగుంటుందన్నమాట. మనం ఎలా అయినా వండుకోవచ్చండి. ఇది కూడా వేసిన తర్వాత కూరని మంచిగా కలుపుకొని దగ్గర పడే వరకు స్టవ్ మీద ఉంచుకుంటే గసగసాల కూర రెడీ అయిపోతుందండి. అంతేనండి, ఎంత సింపుల్గా కూర వండుకోవచ్చో చూసారు కదా. ఇది ఊరికనే దగ్గరికి కూడా అయిపోతుందండి. అంటే చిక్కగా అయిపోతుంది ఊరికనే. ఇలా కలుపుకుంటా ఉండాలన్నమాట అడుగంటకుండా. గసగసాల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుందండి. ఇది ఒత్తిడి హార్మోన్ స్థాయిలను నియంత్రిస్తుంది అనమాట, అంటే తగ్గిస్తుంది. దానివల్ల మనకి ఒత్తిడి నుండి ఉపశమనం లభించి ప్రశాంతమైన నిద్ర కలిగిస్తుంది అనమాట. అంతేకాదండి, గసగసాలు చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుందండి. దానివల్ల గుండె సమస్యలు దూరం అవుతాయి అన్నమాట. అంతేకాదండి, గసగసాల్లో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల ఎర్ర రక్త కణాలని, హిమోగ్లోబిన్ స్థాయిల్ని పెంచుతుందన్నమాట. వీటన్నిటితో పాటు గసగసాల్లో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుందండి. ఫైబర్ రిచ్ ఫుడ్ తినటం వల్ల మనకి డైజెషన్ ఫ్రీగా అవుతుంది కదండి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న గసగసాలని మనం
ప్రతిరోజు తీసుకోపోయినా వారానికి ఒకసారైనా ఇలా కమ్మగా కూర వండుకొని తినొచ్చు కదండి. వీడియో ఎలా ఉందండి? మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ చూస్తూ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ గసగసాల కూర వండుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడ కూర వండేటప్పుడు ఎండుమిరపకాయల ప్లేస్లో కారం కూడా వేసుకొని వండుకోవచ్చండి. అది కూడా మిక్సీలో వేసి వండుకోవాలని ఏం లేదు. మనము ఎండుమిరపకాయల ప్లేస్లో కారం వేయాలనుకున్నాం అనుకోండి, తాలింపు వేసినప్పుడు కూడా కారం వేసుకొని వండుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను మిక్సీ జార్లో అన్నిటితో పాటు పసుపు కూడా వేసానండి. ఆ బిట్టు మిస్ అయింది. మీరు తాలింపు వేసినప్పుడన్నా పసుపు వేసుకోవచ్చు, గసగసాలు అన్నీ మిక్సీ పట్టుకునేటప్పుడన్నా పసుపు వేసుకోవచ్చండి. పసుపు కూడా ఆరోగ్యానికి మంచిది కదండి. మీరు కూడా కూర వండేటప్పుడు అది వేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.